నమస్కారం. ఈరోజు మనం గౌతమ బుద్ధుని బోధనలకు సంబంధించిన కొన్ని మూలపత్రాలను పరిశీలిద్దాం. అవును. ఇవి కేవలం చరిత్ర గురించి కాదు, ఆ బోధనల వెనుక ఉన్న అసలు ఆలోచన ఏంటి, వాటి సారాంశమేంటి అని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కరెక్ట్. మన దగ్గర ఉన్న ఈ పత్రాలు ప్రధానంగా 4 ఆర్యసత్యాలు, అష్టాంగ మార్గం గురించి వివరిస్తున్నాయి. మనమిక్కడ చేయబోయేదేంటంటే ఈ బోధనల వెనుకున్న తర్కాన్ని, ఆ లాజిక్ని పట్టుకోవడం. లాజిక్. అసలు దుఃఖమంటే ఏమిటి? హ్మ్. అది ఎందుకు వస్తోంది? దాన్ని దాటడం నిజంగా సాధ్యమేనా? ఆ, ఈ ప్రశ్నలకు ఈ పత్రాల ఆధారంగా సమాధానాలు వెతకడమే మన లక్ష్యం. ఇది కేవలం తత్వశాస్త్రం కాదు, ఒక రకంగా చెప్పాలంటే మన మనస్సు ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక ఆపరేటింగ్ మాన్యువల్ లాంటిది. ఆపరేటింగ్ మాన్యువల్ బావుంది. సరే, అయితే మొదలు పెడదాం. ఈ పత్రాల్లో మొదటి అంశం 4 ఆర్యసత్యాలు. అవును. అందులో మొదటిది ప్రపంచం దుఃఖమయం. ఇది వినగానే కొంచెం నెగటివ్గా అనిపిస్తుంది. చాలామందికి అలాగే అనిపిస్తుంది. జీవితమంతా బాధేనా, ఇందులో ఆనందం లేదా అనిపిస్తోంది కదా. బుద్ధుడు నిజంగా అంత నిరాశావాదా? ఇది చాలామందికి వచ్చే సందేహమే. కానీ ఇక్కడ దుఃఖమనే పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంటే అది కేవలం నొప్పి, బాధ, విచారం మాత్రమే కాదు. దాని అర్థం ఇంకా చాలా పెద్దది. ఒక రకమైన అసంపూర్ణత, అసంతృప్తి, ఏదో ఒకటి సరిగ్గా లేదని ఫీలింగ్. ఓ, అలాగా. ఒక చిన్న ఉదాహరణ. మనం ఎంతో ఇష్టపడి ఒక కొత్త ఫోన్ కొంటాం. మొదటి 2 రోజులు చాలా ఆనందంగా ఉంటుంది. అవును. ఆ తర్వాత ఆ ఉత్సాహం మెల్లగా తగ్గిపోతుంది. మళ్ళీ కొత్తదానికోసం ఎదురుచూస్తాం. ఈ చిన్నపాటి అసంతృప్తి కూడా దుఃఖం కిందికే వస్తుందన్నమాట. కరెక్ట్. జీవితం ఎప్పుడూ మనం కోరుకున్నట్లుగా ఉండదు అనే వాస్తవాన్ని అంగీకరించడమే మొదటి సత్యం. ఆహా, అంటే ఇది జీవితాన్ని తిరస్కరించడం కాదు, జీవిత స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఖచ్చితంగా. సరే, మరి ఈ అసంతృప్తికి, ఈ దుఃఖానికి కారణమేంటి? ఇక్కడే రెండవ ఆర్యసత్యం వస్తుంది కదా. అవును. కోరికలే దుఃఖానికి కారణమని. అంటే కోరికలు ఉండటం తప్ప అది సాధ్యమేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కోరికలు లేకుండా మనిషి ఎలా బతుకుతాడు? అది మరీ తీవ్రమైన మార్గం కాదా? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే బుద్ధుని బోధనలలోని ఒక కీలకమైన ఆలోచన వస్తుంది. అదే మధ్యమార్గము. మధ్యమార్గం. బుద్ధుడు చెప్పింది కోరికలను పూర్తిగా చంపేసుకోమని కాదు, లేదా భోగాలలో పూర్తిగా మునిగితేలమని కాదు. ఆయన జీవితంలో ఈ 2 ఎక్స్ట్రీమ్స్ చూశారు. అవును, రాజభవనంలోనూ ఉన్నారు, అడవుల్లోనూ ఉన్నారు. కరెక్ట్. రాజభవనంలో విపరీతమైన సుఖభోగాలు, ఆ తర్వాత అడవులకి వెళ్లి కఠోరమైన తపస్సు. ఈ 2 సరైనవి కావని ఆయన గ్రహించారు. అందుకే మధ్యమార్గం సూచించారు. ఓకే, ఇక్కడ కోరిక అంటే అంతులేని ఆశ, దేనిపైనైనా అతిగా ఆధారపడటం, మన సంతోషాన్ని బయటి వస్తువుల మీదో, వ్యక్తుల మీదో ఆధారపడేలా చేసుకోవడం. అవును, ఆ వస్తువు పోయినప్పుడు లేదా ఆ వ్యక్తి దూరమైనప్పుడు మనం కుంగిపోతాం. ఆ బంధమే మనల్ని బాధపెడుతుంది. కోరికలను నియంత్రించుకోవాలి, నిర్మూలించమని కాదు. అంటే సమస్య కోరికతో కాదు, దానికి మనం బానిసయ్యడంతో ఉంది. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, సమస్య తెలిసింది, కారణం తెలిసింది, మరి పరిష్కారం ఉందా? ఉంది. 3వ 4వ సత్యాలు దీని గురించే కదా. ఖచ్చితంగా. 3వ సత్యం ఒక గొప్ప ఆశనిస్తుంది. ఈ దుఃఖాన్ని నిరోధించడం సాధ్యమే. ఆహా, ఇదొక పాజిటివ్ స్టేట్మెంట్. ఇది కేవలం ఒక వాస్తవం. సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది. ఇది వినడానికి బాగుంది, కానీ అసలైన ప్రశ్న ఎలా? అవును, ఎలా? ఒక రోడ్ మ్యాప్ ఉందా? ఉంది. 4వ సత్యం దాని గురించే మాట్లాడుతుంది. ఆ దుఃఖ నిరోధానికి ఒక స్పష్టమైన మార్గముంది. అదే అష్టాంగ మార్గం. కరెక్ట్. సరే, ఆ మార్గం గురించి తెలుసుకుందాం. అష్టాంగ మార్గమంటే 8 అంశాలు. వినడానికి ఏదో పెద్ద చెయ్యాల్సిన పనుల జాబితాలా అనిపిస్తోంది. అవును, అలా అనిపిస్తుంది. అసలు ఎక్కడ మొదలుపెట్టాలి? ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలా? లేదు, అదే ఇందులో ఉన్న గొప్పదనం. ఇవి ఒకదాని తర్వాత ఒకటే వచ్చే మెట్లు కావు. ఓ, ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. ఒక మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి లాంటిది. ఆహా, సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, ఇవన్నీ ఎలా కలిసి పనిచేస్తాయో ఈ 8 అంశాలు కూడా మన మానసిక ఆరోగ్యం కోసం అలాగే పనిచేస్తాయి. వీటిని సులభంగా అర్థం చేసుకోవడానికి 3 విభాగాలుగా చూడవచ్చు. అవేంటి? ప్రజ్ఞ అంటే సరైన అవగాహన, శీల అంటే నైతిక ప్రవర్తన, మరియు సమాధి అంటే మానసిక క్రమశిక్షణ. ఓకే, ఆ విభజన ప్రకారం వెళ్దాం. మొదటిది ప్రజ్ఞ. ఇందులో సరైన దృష్టి, సరైన లక్ష్యం ఉన్నాయి. సరైన దృష్టి అంటే వాస్తవాన్ని చూడటం అంటున్నారు.
అవును. కాని మనందరం మన వాస్తవాన్నే చూస్తున్నామనుకుంటాం కదా. నా దృష్టి సరైనది కాదని నాకు ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న. ఇక్కడ సరైన దృష్టి అంటే నీ అభిప్రాయం సరైనది, నాది తప్పు అని కాదు. మరి దీని అర్థం వస్తువులను, పరిస్థితులను అవి ఉన్నవి ఉన్నట్లుగా మన ఇష్టాయిష్టాల రంగులద్దకుండా చూడటం. అంటే అంటే ప్రతిదీ మారుతుంది, అనిత్య, ఏదీ శాశ్వతం కాదు అని గ్రహించడం. ఇది మన మెదడు సహజంగా చేసే తప్పులను సరిదిద్దే పద్ధతి లాంటిది. ఉదాహరణకి మనం సమస్య వచ్చినప్పుడు దాని మూల కారణం వెతకకుండా కేవలం లక్షణాలను చూసి బాధపడతాం. కాని ఈ సరైన దృష్టి అనేది ఒక రకమైన రూట్ కాజ్ అనాలిసిస్ లాంటిది. ఓ, రూట్ కాజ్ అనాలిసిస్. నొప్పిని చూసి ఆగిపోకుండా ఆ నొప్పి ఎక్కడి నుండి వస్తుందో లోతుగా పరిశీలించమంటుంది. అంటే మనల్ని మనం ఒక అడుగు వెనక్కి జరిగి చూసుకోవడం అన్నమాట. మరి సరైన లక్ష్యం అంటే? ఆ సరైన దృష్టితో చూసినప్పుడు మన లక్ష్యాలు కూడా వాటంతటా అవే మారతాయి. ఎలా? స్వార్థపూరితమైన, హింసతో కూడిన ఆలోచనల స్థానంలో కరుణ, అహింస, ప్రేమతో కూడిన సంకల్పాలు వస్తాయి. మన ఆలోచనలను, మన ప్రేరణలను శుద్ధి చేసుకోవడమే సరైన లక్ష్యం. అర్థమైంది. మొదట సరైన అవగాహన, తర్వాత దానికి తగ్గట్టుగా మనసును మలుచుకోవడం. ఇక రెండవ విభాగం శీల, నైతిక ప్రవర్తన. ఇందులో సరైన వాక్కు, సరైన క్రియ, సరైన జీవనోపాధి ఉన్నాయి. ఇవి మనం రోజూ చేసే పనులకు సంబంధించినవి కదా? అవును, ఇవి మన ఆలోచనలను ఆచరణలో ఎలా పెట్టాలో నిర్దేశిస్తాయి. సరైన వాక్కు అంటే కేవలం అబద్ధాలు చెప్పకపోవడం మాత్రమే కాదు. ఇంకేముంది? ఇతరులను బాధపెట్టే మాటలు, చాడీలు, అనవసరమైన కబుర్లు, వీటన్నిటికీ దూరంగా ఉండటం. అంటే సోషల్ మీడియాలో కామెంట్స్ రాసేటప్పుడు కూడా సరైన వాక్కు పాటించాలన్న మాట. ఖచ్చితంగా. అది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం కూడా ఇందులో భాగమే అనుకుంటా. ఖచ్చితంగా. ఇక సరైన క్రియ అంటే హత్య, దొంగతనం వంటి పెద్ద నేరాలకు దూరంగా ఉండటమే కాదు, ఏ జీవికి హాని తలపెట్టకుండా ఉండటం. ఓకే. సరైన జీవనోపాధి అనేది చాలా విప్లవాత్మకమైన ఆలోచన. ఎలా? మనం చేసే ఉద్యోగం లేదా వ్యాపారం ఇతరులకు గాని, పర్యావరణానికి గాని హాని కలిగించేదిగా ఉండకూడదు. అంటే మన వృత్తి కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక భాగమే. నిజమే. మన ప్రవర్తన మన మనసును ప్రభావితం చేస్తుంది. అవును, మనమెప్పుడు అబద్ధాలు చెప్తూ ఇతరులను మోసం చేస్తుంటే మన మనసు ప్రశాంతంగా ఉండలేదు కదా. ఉండలేదు. ఇక చివరి అత్యంత ఆసక్తికరమైన విభాగం సమాధి, అంటే మానసిక క్రమశిక్షణ. అవును. ఇందులో సరైన వ్యాయామం, సరైన చైతన్యం, సరైన ధ్యానమున్నాయి. ఇవి మన లోపలి ప్రపంచానికి సంబంధించినవి. సరైన వ్యాయామం అంటే జిమ్కి వెళ్లడం కాదు. నాకు తెలుసు, ఇది మానసిక వ్యాయామం. మనసును ఒక తోటలా ఊహించుకుంటే అందులో చెడు ఆలోచనలనే కలుపు మొక్కలు పెరగకుండా ఆపడం. ఇప్పటికే ఉన్నవాటిని పీకేయడం. అవును. అలాగే మంచి ఆలోచనలనే పూల మొక్కలను నాటి వాటికి నీరు పోసి పెంచడం. ఇది ఒక నిరంతర ప్రయత్నం. ఈ సరైన చైతన్యం లేదా మైండ్ఫుల్నెస్ గురించి ఈ రోజుల్లో చాలా వింటున్నాం. అవును, చాలా పాపులర్ అయింది. కాని నిజం చెప్పాలంటే నా మనసు ఎప్పుడూ 10 పనుల మీద ఉంటుంది. తింటున్నప్పుడు ఫోన్ చూడటం, పనిచేస్తున్నప్పుడు రేపటి గురించి ఆలోచించడం. ఈ బోధన ప్రకారం ఇదంతా దుఃఖాలకి దారితీస్తుందంటారా? దారితీయడమే కాదు, అదే దుఃఖానికి ఒక రూపం. సరైన చైతన్యమంటే వర్తమాన క్షణంలో పూర్తి స్పృహతో ఉండడం. ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం. కరెక్ట్. మనమేం చేస్తున్నామో దానిమీదే పూర్తి ధ్యాస పెట్టటం. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయముంది. ఇది కేవలం ఏకాగ్రత కాదు. మరి వర్తమానంలో మనలో కలుగుతున్న ఆలోచనలను, భావాలను ఏ విధమైన తీర్పు లేకుండా, వాటికి అంటిపెట్టుకోకుండా గమనించడం. గమనించడమా? అవును. ఒక ఆలోచన వస్తుంది, దాన్ని గమనిస్తాం, అది వెళ్ళిపోతుంది. దానితో పాటు కొట్టుకుపోకుండా ఉండటమే చైతన్యం. చివరిగా సరైన ధ్యానం. ఇది మనందరికీ తెలిసిన పదమే. మరి ఈ మార్గంలో దీని పాత్ర ఏమిటి? సరైన చైతన్యం ద్వారా మనసును వర్తమానంలో నిలపడం నేర్చుకున్న తర్వాత, సరైన ధ్యానం ద్వారా ఆ మనసును ఒకే విషయంపై స్థిరంగా, ఏకాగ్రతతో నిలపటం సాధ్యమవుతుంది. ఓకే. ఇది మనస్సును అలల సముద్రం నుండి నిశ్చలమైన సరస్సుగా మారుస్తుంది. ఈ స్థితిలో అంతర్గత స్పష్టత, లోతైన శాంతి, జ్ఞానం లభిస్తాయి. అంటే ఈ 8 అంశాలు కలిసి ఒక సమగ్రమైన జీవన విధానాన్ని ఏర్పరుస్తాయి. ఖచ్చితంగా. ఈ 8 అంశాలు
4 సత్యాలు అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నట్లు అనిపిస్తోంది. వీటన్నింటినీ కలిపి ఉంచే ఏదైనా ఒక మూల సూత్రం ఈ పత్రాల్లో ఉందా? ఉంది. అదే బౌద్ధ తత్వశాస్త్రంలో అత్యంత లోతైన అందమైన సూత్రం ప్రతీత్య సముత్పాద. ప్రతీత్య ఏంటది? ప్రతీత్య సముత్పాద. దీన్ని సాధారణంగా కారణకార్య సంబంధం అంటారు. కాని అది పూర్తి అర్థాన్నివ్వదు. అంతకంటే లోతైనదా? అవును. ప్రతిదీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంది. ఏదీ ఒంటరిగా స్వతంత్రంగా లేదు అని చెప్పడం దీని అసలు ఉద్దేశ్యం. ఒక్క నిమిషం, ఇది కొంచెం వివరంగా చెప్పండి. ఏదీ స్వతంత్రంగా లేదంటే అర్థమేమిటి? ఉదాహరణకు ఈ కాగితముంది. ఇది స్వతంత్రంగా ఉందా? లేదు. చెట్టు నుండొచ్చింది. చెట్టుకు సూర్యరశ్మి, నీరు, భూమి కావాలి. దీన్ని తయారు చేయడానికి మనుషులు, యంత్రాలు కావాలి. ఇలా వెనక్కి వెళ్తే ఈ ఒక్క కాగితం ఉనికిలో ఉండటానికి దాదాపు ఈ విశ్వం మొత్తం కావాలి. వావ్! అలాగే మన ఉనికి కూడా. నేను వలె ఒక స్థిరమైన, స్వతంత్రమైన వ్యక్తి లేడు. మన ఆలోచనలు, మన శరీరం ఇవన్నీ వేర్వేరు కారణాల వల్ల క్షణక్షణం మారుతూ ఉండే ఒక ప్రవాహం లాంటివి. అంటే నేను అనేది ఒక వస్తువు కాదు, ఒక ప్రక్రియ అంటారు. సరిగ్గా అదే. ఈ ఇంటర్కనెక్టెడ్నెస్, ఈ సంబంధం అర్థమైనప్పుడు స్వార్థం, ద్వేషం వాటంతటవే తగ్గిపోతాయి. ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన. కాబట్టి ఈ పత్రాల నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే బుద్ధుని బోధనలు మొదట వినడానికి నిరాశావాదంగా అనిపించిన. అది వాస్తవానికి ఒక ఆచరణాత్మకమైన, ఆశాజనకమైన మార్గదర్శి. అవును. సమస్యను గుర్తించి మొదటి 2 సత్యాలు, పరిష్కారం ఉందని భరోసా ఇచ్చి, 3వ సత్యం. ఆ పరిష్కారానికి ఒక స్పష్టమైన మార్గాన్ని, అంటే అష్టాంగ మార్గాన్ని చూపించారు. వీటన్నింటికీ మధ్యే మార్గం అనే సమతుల్య దృక్పథం, ప్రతీత్య సముత్పాద అనే విశ్వవ్యాప్త సూత్రమాధారం. ఖచ్చితంగా. వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ బోధనలు, టెక్నాలజీ, సోషల్ మీడియా, నిరంతర ఒత్తిడితో నిండిన మన ఆధునిక జీవితాలకు ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరమనిపిస్తుంది. అవును, గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ అవసరం. ఎందుకంటే ఇవి ఏ దేవుడి గురించో, మతం గురించో చెప్పడం లేదు. మానవ మనస్సు గురించి చెబుతున్నాయి. మానవ మనస్సు ఎలా పనిచేస్తుంది, మానసిక వేదన ఎలా పుడుతుంది, దానిని ఎలా అధిగమించాలి అనే దాని గురించి చెబుతున్నాయి. ఇది మనందరికీ ఉపయోగపడే ఒక మానసిక ఆరోగ్య టూల్ కిట్. ముగించే ముందు ఒక ఆలోచన. ఈ మూలపత్రాలు వ్యక్తిగత దుఃఖాన్ని అంతం చేయడానికి కారణ-కార్య సంబంధాన్ని, అంటే ప్రతీత్య సముత్పాదను ఎలా ఉపయోగించవచ్చో చూపించాయి. అవును, కారణాన్ని మార్చుకుంటే కార్యం మారుతుంది. కోరిక అనే కారణాన్ని అర్థం చేసుకుంటే దుఃఖమనే కార్యం కూడా మారుతుంది. ఇదే సూత్రాన్ని మనం నేడు ఎదుర్కొంటున్న పెద్ద సామాజిక లేదా ప్రపంచ సమస్యలకు అన్వయించి చూస్తే ఎలా ఉంటుంది? ఆసక్తికరమైన ప్రశ్న. పర్యావరణ సంక్షోభం, పేదరికం లేదా యుద్ధాలు వంటివి కార్యాలు అయితే వాటి వెనుక ఉన్న అసలైన కారణాలను మనం నిజంగా గుర్తిస్తున్నామా? ఆ మూల కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించడం ద్వారా శాశ్వత పరిష్కారాలను కనుగొనగలం.